కువైట్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇరాన్ నుంచి ఇవాళ కువైట్ వైపు తీసుకొచ్చినటువంటి అనేక వైమానిక లక్ష్యాలని కువైట్ ఛేదించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాటిని అడ్డుకోవడం జరిగింది, వాటిని మధ్యలోనే కూల్చివేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవాళ అంటే సోమవారం తెల్లవారుజామున అర్ధరాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో, అలాగే ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో భారీగా సైరన్లు అయితే వినిపించాయి. చాలా ఎక్కువసేపే వినిపించాయి సైరన్లు అయితే కనుక. సో ప్రజలను కూడా గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, మీరు బయట ఎక్కువగా గుమ్మికూడకండి, అలాగే ఇప్పుడు గిర్గియన్ పండుగ అలాంటివి వస్తున్నాయి కదా, సో అలాంటి వాటికి మీరు బయట వేడుకలు అయితే కనుక జరుపుకోకండి. అలాగే సముద్ర మార్గం ద్వారా మీరు చేపల వేటకు కానీ వినోద ప్రాంతాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఇలాంటివన్నీ కూడా ఆపుకోండి. అలాగే ప్రస్తుతానికి ఏవైతే కైమాలు వేసుకున్నారు, బయట టెంట్లు వేసుకుని ఉన్నారు కదా, ఈ శీతాకాల గుడారాలు ఉన్నాయి కదా, సో వాటిల్లో కూడా ఉండొద్దండి, వచ్చేసేయండి అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ రక్షణ కోసం అని చెప్పేసి. అలాగే కువైట్ వ్యాప్తంగా కొన్ని సేఫ్ అయినటువంటి ప్లేసెస్ని గుర్తించి అక్కడ షెల్టర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైనా దాడులు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అంటే అక్కడ షెల్టర్లకు మనం వెళ్ళడానికి అవకాశం ఏదైనా ఉంటుంది. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు నేను అందిస్తాను. సో ఏదైనప్పటికీ ఇవాళ కువైట్లో తెల్లవారుజామున వైమానిక రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఇరాన్ నుంచి దూసుకొచ్చినటువంటి మిజైల్స్ని ఇలాంటి అన్నింటిని కూడా అడ్డుకోవడం జరిగింది. సైరన్లు మాత్రం చాలా ఎక్కువసేపు వినిపించాయి ఇవాళ ఉదయం. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏమని తెలియజేస్తుంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. సో ఏది వచ్చినా సరే మేము అడ్డుకోవడానికి రెడీగా ఉన్నాం, మీరు మాత్రం బయట రాకండి, ఎండలో మాత్రమే ఉండండి అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇరాన్ మాత్రం మేము దాడులు ఆపేది లేదు, కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది ఏంటి అనే దాని గురించి ఇంకా మనకి సమాచారం అయితే అందాల్సి ఉంది. అయితే విమానాలు మాత్రం ఇంకా తిరగలేదండి, విమానాలు ఇంకా స్టార్ట్ చేయలేదు, విమానాలు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి విమానాల గురించి అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ఆన్సర్ అయితే ఇంకా సరిపోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సో మొత్తం ఏంటంటే కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఇండ్లలోనే ఉండి బయటకు ఎక్కువగా తిరగకండి, అవసరమైతే తప్ప. సో రక్షణ వ్యవస్థ మాత్రం మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. వచ్చినటువంటి శత్రు దేశాలకు సంబంధించిన మిజైల్స్ ఏదైనా వాటన్నిటిని మేము అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. చూసినా